నమస్తే. ఏపీ 01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్వాసులు. ముందుగా సబ్స్క్రైబ్ చేద్దాం. మరి వివరాల్లోనికి వెళ్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని హోటల్ శివసాగర్ వెనక ఉన్నటువంటి అంబేద్కర్ నగర్ లేక దళిత కాలనీలో పారిశ్ పరిశుభ్రత అస్తవ్యస్తంగా మారింది. పారిశుద్ధ్యం లోపించింది. ఎక్కడ పడితే ఎక్కడ చెత్త పేరుకుపోయింది. మరోవైపు మురికి కాలువలు నిండిపోయినాయి. ఈ విధంగా చూసుకుంటే శివసాగర్ హోటల్ క్రింది భాగంలో ఉండేటువంటి కాలువను గత కొద్ది సంవత్సరాల క్రితం మూసివేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొని ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా శివసాగర్ హోటల్ వెనుక అంటే ప్రస్తుతం మెడికల్ షాప్ ఉంది. దీని వెనుక మరి స్థానికులు అందరూ కూడా వచ్చి ఒకే చోట భారీ ఎత్తున చెత్త చెదారాన్ని వేయడంతో ఇక్కడ పచ్చి చెత్త మరి ఒట్టి చెత్త తదితర చెత్తలతో ఇక్కడ దుర్గంధం భారీ ఎత్తున వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా సిమెంట్ రోడ్డుపైనే ఈ యొక్క దుర్గంధమైనటువంటి వాసన రావడంతో ఇబ్బందికి గురవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రక్కన ఉన్నటువంటి శివసాగర్ హోటల్ వెనుక అయితేనేమి, మరి కొద్ది ముందుకు వెళ్ళినటువంటి రోడ్డు మలుపులో అయితేనేమి మురికి కాలువలు చెత్త చెదారం పేరుకొని పోయి మురికి నీరు ముందుకు వెళ్ళలేని స్థితి నెలకొని ఉంది. ఆ కాలువలో కూడా ఒక పెద్ద రాయి ఉండడం వల్ల దీన్ని ఎవరూ తొలగించడం లేదు. అయితే దాదాపు ఈ విషయంలో చాలామంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇదే ప్రాంతం నుంచి కొద్దిగా పడమర వైపు వెళ్తే మరి స్పాట్ డెలివరీ ట్యాంక్ వద్ద భారీ ఎత్తున పచ్చని యొక్క అంటే పారిశుద్ధానికి అంటే పరిశుభ్రత లేనటువంటి ట్యాంకుకు పాచి ఏరుకొని పోయింది. భారీ స్థాయిలో పాచి పేర్కొని పోవడం వల్ల ఇక్కడ నీరు కూడా చాలా దుర్గంధంగా వాసన వస్తుందని స్థానికులు వెల్లడించారు. ఇందులో భాగంగా మరి ఈ యొక్క పాచిని తొలగించడంలో నెలలు గడిచినా కానీ సంబంధిత అధికారులు సిబ్బంది పట్టించుకోవడం లేదని పలువురు దళిత కాలనీ వాసులు వాపోతున్నారు. అదేవిధంగా మరి కొద్ది ముందుకు వెళ్తే మరి శివసాగర్ హోటల్ వెనుక భారీ ఎత్తున గతంలో ఉండేటువంటి కాలువ పూడ్చుకొని పోయింది. ఇందులో కాలువను పూర్తి స్థాయిలో తొలగిస్తే మరి నీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగా ఇదే దళిత వాడల్లో ఆర్టీసీ బస్టాండ్కు ఆనుకొని వెళ్ళేటువంటి కాలువ ప్రక్కనే కూడా 2-3 వీధుల్లో కూడా కాలువల్లోని మురికి నీరు స్తంభించిపోయింది. మరోవైపు కూడా మురికి నీటిలో ప్లాస్టిక్ చెత్త చెదారాలు అధికంగా ఉండడం వల్ల పారిశుద్ధ లోపం తీవ్రంగా ఉందని మరి ప్రజలు అసలుకి ఎంత మొత్తుకున్నా కానీ ఈ యొక్క పారిశుద్ధ సిబ్బంది వీటిని తొలగించడం లేదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ యొక్క సిబ్బంది వస్తున్నారా లేదా, ఎంతవరకు చేస్తున్నారు పారిశుద్ధపురం అనేది మీరే ఈ మహిళ మాటల్లోనే విందాం. నిలబడాలా డ్రైనేజ్దేనా చెప్తా వచ్చినాం ఆడు పోదాంట మా సొంత కానీ నా భార్య కానీ అంటాను. డోర్ మూసుకొని చేస్తారు ఇప్పుడు పని. చూపిస్తాను లేక
చేసావు మళ్ళాను ఇప్పుడు మీరు ఎన్నాళ్ళేమో ఇక్కడ ఉండబట్టి ఓ ఏమో 10 ఏళ్ళు మేము ఉండబట్టి మరి కాలువల స్థితిగతులు ఉన్నాయి, ఎప్పుడైనా మీరు ఫిర్యాదు చేశారా? చేసినాం సార్, ఎన్నిసార్లు చేసినామనుకోండి. ఎన్నిసార్లు వారానికి ఒకసారి వచ్చేటట్టుంటే ఇంకా మాకు ఇంకా ఎప్పుడో వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చినప్పుడు అట్లా అట్లా చూస్తా బస్తా అని చేసి పోతారు. రాజకీయ నాయకులు రాకపోతే ఎవరు పట్టించుకోరు. అది అప్పుడు సూపర్ టాపడానికి అట్లా అట్లా పైన అనేసి వెళ్ళిపోతారు. అంతే, ఆ తర్వాత పట్టించుకోవడం ఎవరు లేరు. సరే సరే, ఎవరు రారు, ఎప్పుడో ఒకసారి వస్తాడు అయ్యప్ప రమణ, ఎప్పుడో ఒకసారి వచ్చేది.